ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడీ ఈ కౌన్సిలింగ్ విషయానికి వస్తే కనుక వెబ్ ఆప్షన్ల గురించి ఇదొక ఇంపార్టెంట్ వీడియో. మీకు సీట్ రావాలన్నా వద్దన్నా చాలామంది తెలుసో తెలియకో ఒక తప్పు చేస్తూ ఉంటారు. దాని గురించి వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మనకి వెబ్ ఆప్షన్లు ఎప్పటి నుంచి ఆగస్టు 17 నుంచి 23 వరకు టైం అయితే ఉంది. ఈ టైంలో మీరు ఎన్నిసార్లైనా వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. పెట్టిన ప్రయారిటీ ఆర్డర్ని మార్చుకోవచ్చు. ఏమైనా వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. కొత్తగా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా చేయాలంటే మనం ఏం చేయాలి? వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు సేవ్ అయితే చెయ్యాలి. అర్థమవుతుంది కదా? సేవ్ అయితే చేసుకోండి. సో నేను చెప్పినవన్నీ అంటే మనకి ఎప్పటి నుంచి 17 నుంచి 23 వరకు ఎన్నిసార్లైనా మార్చుకోవాలి, యాడ్ చేసుకోవాలి, డిలీట్ చేసుకోవాలంటే సేవ్ అయితే చేసుకోండి. అదే ఫ్రీజ్ చేస్తే మనకి 17 నుంచి 23 వరకు మార్చుకోలేము. అందుకే చెప్తాను, ఒక్కసారే పెట్టి ఫ్రీజ్ చేస్తే ఇబ్బంది అయితే పడిపోతారు. ఎందుకంటే మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒకరోజు వెబ్ ఆప్షన్ పెడతారు, తర్వాత రోజు ఈ కాలేజ్ మనకు అవసరం లేదు కదా, సో దీనికి అంత వాల్యూ లేదు కదా అని చెప్పి డిలీట్ చేద్దాం అనే ఆప్షన్లో ఉంటే ఫ్రీజ్ చేస్తే కనుక అదైతే చేయలేరు. కాబట్టి ఎంతమంది వీడియో చూస్తారో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఇలా వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు సేవ్ అయితే చేసుకోండి. అర్థమవుతుంది కదా? ఫ్రీజ్ అయితే వద్దు. సపోజ్ డే 1లో వెబ్ ఆప్షన్ పెట్టారు, డే 2లో మళ్ళీ మార్చుకోవాలి, ప్రయారిటీ ఆర్డర్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ కింద సేవ్ అయితే చేసుకోండి. అర్థమవుతుంది కదా? మీరు ఎన్నిసార్లు అయితే ప్రయారిటీ ఆర్డర్ మారుస్తారో అన్నిసార్లు సేవ్ అయితే చేసుకోండి. సో ఒకసారి పెట్టి మళ్ళీ సేవ్ కొట్టకపోతే ఫస్ట్ ఏది ఉందో అదే అయితే ఉండిపోతుంది అన్నమాట. అందుకు చెప్తాను, ఎన్నిసార్లు అయితే మారుస్తారో అన్నిసార్లు సేవ్ అయితే చేసుకోండి. అండ్ తర్వాత ఫ్రీజ్ అయితే వద్దు. సో చాలా మందికి అయితే చెప్పాను, ఎంపీసీ కౌన్సిలింగ్ కూడా అదైతే ఫాలో అయ్యారు. ఫ్రీజ్ అయితే వద్దు. ఒకసారి పెడితే మళ్ళీ అయితే మనం మార్చుకోలేము. అందుకే చెప్తాను, సో సేవ్ అయితే చేసుకోండి. మీరు ఎన్నిసార్లు మార్చుకోవచ్చు, ప్రయారిటీ ఆర్డర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక చిన్న వీడియో మాత్రమే, కాకపోతే మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎన్నిసార్లు మార్చినప్పుడు సేవ్ చేసుకోండి. డే 2లో డే 3లో అలా మార్చుకుంటారు కదా, మార్చినప్పుడల్లా సేవ్ అయితే చేసుకోండి. ఫ్రీజ్ అయితే అస్సలు దాన్ని జోలికని వెళ్ళకండి అన్నమాట. సేవ్ అయితే చేసుకోండి. అర్థమవుతుంది కదా? సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంసెట్లో మెయిన్గా ఒక మంచి కాలేజ్ జాయిన్ అవుదాం అని అనుకుంటే శాస్త్ర కాలేజ్ అయితే బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో కో ఎడ్యుకేషన్తో పాటు ఉమెన్ సంబంధించి స్పెషల్గా కాలేజ్ అయితే ఉంది. సేఫ్టీ కానీ మనకి స్టడీ కానీ ప్లేస్మెంట్ సంబంధించి కానీ 100% వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్గా ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్తాను. సో మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మడీ, మనకి మెయిన్గా బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, మనకి కౌన్సిలింగ్లో కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనకి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్గా గైడ్ చేస్తారు. సో ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత అని క్లియర్ కట్గా వాళ్ళైతే చెప్తారన్నమాట. అర్థమవుతుంది కదా? స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట.